హలో అండి, అందరికీ నమస్కారం. దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసం కృష్ణపక్షం త్రయోదశి. ఈరోజు ధనత్రయోదశి, ధన్వంతరి జయంతి. ముందుగా అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు. నమస్తే తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మిర్నమోస్తుతే అంటూ మహాలక్ష్మిని పూజిస్తూ ఉంటాం. అయితే ఈరోజు మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం లక్ష్మీ గణపతయే నమః, ఓం లక్ష్మీ గణపతయే నమః, ఓం లక్ష్మీ గణపతయే నమః అనే నామాన్ని జపించాలి. ఈరోజు గణపతి సమేతంగా లక్ష్మీ నామస్మరణ చేయడం వలన ఈ 4 రోజులు ఎటువంటి ఆటంకాలు ఆపదలు రాకుండా మహాగణపతి సమేతంగా లక్ష్మీ కటాక్షం ఈ నామాన్ని జపించడం వలన ప్రాప్తిస్తుంది. అయితే గణపతి లక్ష్మీ మంత్రం, గణపతి లక్ష్మీ స్తోత్రం కూడా ఉంటుంది. మరియు దీపావళి అమావాస్య రోజు విశేషంగా లక్ష్మీ పూజను ఆచరిస్తూ ఉంటారు. దీపావళి రోజు గుప్తలక్ష్మీ పూజను కూడా ఆచరిస్తూ ఉంటారు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. ఎటువైపు చూసినా దీపాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే లక్ష్మీ గణపతి నామాన్ని జపించడం వలన గణపతితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం మనకి ప్రాప్తిస్తుంది. ఈరోజు ధనత్రయోదశి మరియు ధన్వంతరి జయంతి. ధనత్రయోదశి అంటే కొన్ని చోట్ల దంతేరా అని కూడా అంటూ ఉంటారు. డబ్బు పరంగా, ఆభరణాల పరంగా లేదా భూమి పత్రాల రూపంగా ఇలా ఏదైతే మనకి ధన రూపంలో కనబడుతూ ఉంటుందో వాటిని ధన రూపంగా ఈరోజు పూజిస్తాం. ఈరోజు క్షీరలక్ష్మిని కూడా పూజిస్తూ ఉంటారు. ఎందుకు క్షీరలక్ష్మిని పూజిస్తారు అంటే సముద్ర మదన కాలంలో గోవు కూడా వచ్చింది, తర్వాత లక్ష్మీదేవి వచ్చారు. అందుకే గో సూక్తము విశేషం మరియు శ్రీ సూక్తం కూడా విశేషం. ధన్వంతరి కూడా క్షీరసాగర మదనంలో బయటకు వస్తారు. అయితే ధన్వంతరి చేతిలో ఉన్న అమృత కలశం నుండి వేప చెట్టు ఉద్భవించిందట. అందుకే వేప చెట్టును లక్ష్మీదేవిగా మనం పూజిస్తూ ఉంటాం. అయితే ఈరోజు చాలా ప్రాధాన్యతలు ఉన్నాయి. ముందుగా ఒక పాత్ర తీసుకొని, మట్టిదైనా పర్వాలేదు, అందులో పాలు పోసి పొంగించి అందులో కొంచెం బెల్లం వేసి కడిగిన బియ్యం వేసి క్షీరాన్నం తయారు చేసి అమ్మవారికి నివేదించాలి. దీన్ని రాధాదేవి ప్రతిరోజు తయారు చేసి కృష్ణుల వారికి మరియు వారు పూజించే దేవతలకి అందించేవారట. ధనత్రయోదశి రోజు మహాగణపతికి పాల రూపంలో తయారు చేసిన నైవేద్యాన్ని విశేషంగా సమర్పిస్తారట. ఇలా ఈరోజు మహాలక్ష్మి అమ్మవారిని అర్చించి విశేషంగా పూజించాలి. అయితే ఈరోజు మధ్యాహ్నం వరకు త్రయోదశి అయిపోతుంది. త్రయోదశి అయిపోయాక పూజ ఆచరించవచ్చా అనే సందేహం చాలామందికి ఉంటుంది. అయితే సూర్యోదయ కాలంలో ఏ తిథైతే ఉంటుందో అది మొదటి గటి, 24 నిమిషాలు ఒక గటి. అలా ఒక రోజుకి 8 యామాలు ఉంటాయి. మొదటి యామంలోనే 2 తిథులు వస్తే ఆ రెండవ తిథికి కూడా ఆ రోజును పరిగణించబడుతుంది. లేదంటే ఏదైతే ఒక యామం దాటిన తర్వాత రెండవ యామం వరకు ఆ తిథి ఉంటే ఆ రోజంతా దాన్నే పరిగణించబడుతుంది. అంటే వ్రతాలకి పూజలకి రోజుకు మాత్రమే ఇది వర్తిస్తుంది. జాతక చక్రం చూసుకొని ముహూర్తాలు చూడడానికి మాత్రం దీనిని తీసుకోకూడదు. కేవలం పర్వదినాలు ఆచరించాలి అన్నప్పుడు మాత్రమే దీనిని పరిగణలోకి తీసుకోవాలి. అయితే ఈరోజు ధనత్రయోదశి మధ్యాహ్నం వరకు ఉంటుంది. ఈ మధ్యాహ్నంలోపు ఈ వ్రతాన్ని ఆచరించాలి. తర్వాత క్షీరపాత్రను పూజించాలి. క్షీరోకిరణ అంటే పాలను పొంగించి దాంతో పాయసం తయారు చేసి అమ్మవారికి నివేదించాలి. తర్వాత ధన్వంతరి పూజను ఆచరించేవారు ఈరోజు సాయంత్రం వేపాకులు కొన్ని తెచ్చి ఆ వేపాకుల్లోకి కాస్త తేనె పోసి మహావిష్ణువుని పూజించి నైవేద్యం చేసి ఆ వేపాకులను సేవించడం వలన అనారోగ్యం అనేది దరిచేరదు, ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు ప్రత్యేకంగా యమదీపం వెలిగించాలి. అయితే ఈరోజు 13 దీపాలను వెలిగిస్తారు. ఈ దీపాలను కూడా గోధుమ పిండితో తయారు చేసుకోవాలి. ఈ దీపాలను ఇంటి బయట మాత్రమే దక్షిణ దిక్కుకి వెలిగించాలి. ఒకవేళ దక్షిణం వైపు ఖాళీ లేదు, వెలిగించడం వీలు కాదు అనుకున్న వాళ్ళు ఇంటి పైకి వెళ్ళి దక్షిణం వైపు దీపాలను వెలిగించాలి. అంతేకాకుండా దీపం వెలుగు అంటే వెలుగుతున్న వత్తి దక్షిణం వైపుకి చూడాలి. ఈ దీపాలను ఇంటి బయట మాత్రమే వెలిగించాలి. ఎందుకంటే దక్షిణం వైపు యమదీపాన్ని వెలిగించడం వలన అపమృత్యువులు రావు.
యమదీపాన్ని వెలిగించడం అంటే ఆయుష్ను పొందాము అనే అర్థం అయితే కాదు. ఎందుకంటే మనిషి అన్నాక మరణం కూడా ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే పునరపి జననం పునరపి మరణం అంటాం. అంటే జన్మించిన తర్వాత మరణం తప్పదు, మరణించిన తర్వాత జననము తప్పదు. అయితే యమదీపాలను వెలిగించడం వలన అంటే ఈరోజు 13 దీపాలను త్రయోదశి రోజు సూర్యుడు అస్తమించే సమయంలో దక్షిణ భాగానికి చూపించి యమదేవాయ నమః ఈ దీపాలను స్వీకరించండి అంటూ సమర్పించి తర్వాత సూర్యునితో ఇలా చెప్పాలి, సూర్యదేవ మీ పుత్రుడు యముని కోసం మేము ఈ దీపాలను వెలిగిస్తున్నాము. కాబట్టి మా జీవితంలో ఎప్పటికీ కూడా అపమృత్యువు అపగండాలు లాంటి ఎటువంటి గండాంతరాలు రాకుండా మాకు ఆరోగ్యాన్ని ఇచ్చి పరిపూర్ణమైన ఆయుష్ని వృద్ధి చేయండి అని సూర్యుడిని స్మరించాలి. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎలాంటి అపగండాలు రాకుండా ఉంటాయి, ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అయితే ఇక ఈరోజు త్రయోదశి కాబట్టి త్రయోదశి రోజు బంగారం కొంటే అదృష్టం అనుకుంటూ ఉంటారు. అయితే బంగారం కొనడం కాని వారు వెండి కొనవచ్చు. అది కూడా కొనలేము అనుకున్న వాళ్ళు పంచలోహాలతో ఉండేటటువంటి చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్నైనా తెచ్చుకోవచ్చు, లేదా ఇష్టదేవత విగ్రహమైనా తీసుకొచ్చుకోవచ్చు. పూర్వం రోజుల్లో కల్పవృక్షంతో తయారు చేసిన చీపురు కట్టును ఇవాల్టి రోజున కొనేవారట. కల్పవృక్షం అంటే కొబ్బరి చెట్టుతో చేసిన కొబ్బరి పుల్లల చీపురు కట్టును తెచ్చి పూజించేవారట. ఈరోజు చీపురు కట్టుతో పాటు పసుపు, కుంకుమ, గంధాన్ని కూడా ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు. చందనం చెక్కను కూడా తెచ్చుకుంటారు. చందనం చెక్కను తెచ్చుకుని పూజించి ప్రతిరోజు ఆ గంధాన్ని అలంకరించాలి. గంధద్వారం దురాదర్శం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. అంటే ఇది అదృష్టాన్ని దగ్గర చేసి దురదృష్టాన్ని దూరం చేసేస్తుందనేది నమ్మకం. ఈరోజు పూజలు చేయడంతో పాటు నిరుపేదలకు భోజన సాయం చేయడం మనకి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈరోజు గోవుని పూజించాలి. గోశాలకి దానం ఇవ్వడం పుణ్యఫలాన్ని ఇస్తుంది. ధనత్రయోదశి రోజు దానాన్ని చేయడం వలన వారికి జీవితంలో ధనలోటు అనేది ఉండదట. ఆ దానం కూడా ఎవరికి ఇవ్వాలో తెలుసుకుని మరీ ఇవ్వాలి. భగవంతుడు మన ఇంట్లో ఎప్పుడూ ఉండాలి, ధనలక్ష్మి అభివృద్ధి చెందాలి, దారిద్ర్యం దూరం అవ్వాలి అనుకునేవారు ముత్యం శంఖాన్ని తెచ్చుకుని పూజించి అర్చించడం, సంకల్పం చేసుకోవడం వలన ధనలక్ష్మి అనుగ్రహం ప్రాప్తిస్తుంది, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఈరోజు వ్యాపారస్తులు వారు సంపాదించిన వాటన్నింటినీ పెట్టి గుప్తలక్ష్మి పూజను ఆచరిస్తారు. మరియు ప్రతిరోజు ఆహారానికి ఉపయోగించే పదార్థాలన్నింటినీ ఒక ప్లేటులో పెట్టి వాటికి ఒక పుష్పాన్ని సమర్పించుకొని ధాన్యలక్ష్మికి నమస్కారం చేసుకొని ఈ విధంగా మా ఇంట్లో ఎప్పటికీ కూడా ఎటువంటి ధాన్య కొరత లేకుండా మా ఇంట్లో సర్వదా ఉండాలి అని సంకల్పం చేసుకుని ఆ ధాన్యలక్ష్మికి కృతజ్ఞత తెలియజేస్తూ నమస్కరించుకోవాలి. ఆ పెట్టిన పదార్థాలన్నింటినీ తర్వాత నైవేద్యంగా తయారు చేసుకుని అందరూ ప్రసాదంగా భుజించాలి. ఇక ధనత్రయోదశిలో ఆభరణాలు కొనాలన్నా, వెండిని కొనాలన్నా, ఏ మంగళ ద్రవ్యాలు కొనాలన్నా లేదా దానం చేయాలన్నా కూడా అప్పు చేసి మాత్రం చేయకూడదు. హస్తా నక్షత్రంలో అప్పు చేస్తే అది ఎప్పటికీ తీరదట. కాబట్టి హస్తా నక్షత్రంలో ఏ రూపంలో కూడా అప్పును తీసుకోకూడదు. హిందూ సనాతన ధర్మం ప్రకారం ఈరోజు సూర్యోదయం నుండి రేపు సూర్యోదయం వరకు ఒకే రోజుగా పరిగణించబడుతుంది. అయితే సూర్యోదయానికి చతుర్దశి ఏ రోజైతే ఉంటుందో అది నరక చతుర్దశిగా భావించాలి. ఈ రోజున అభ్యంగన స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. అయితే అభ్యంగ స్నానానికి చంద్రోదయాన్ని తీసుకోవడం అనేది ఈ రోజుకున్న విశేషం. అంటే ఈరోజు రాత్రి చంద్రోదయం అయిన తర్వాత ఎవరైతే మగపిల్లలు ఉంటారో వారు ఖచ్చితంగా అభ్యంగన స్నానం చేయాలి. ఎందుకు చేయాలి అంటే ఎవరైతే అభ్యంగన స్నానం చేస్తారో వారు భూలోకంలో 4 పురుషార్థాలని అనుభవిస్తారట. అంటే ధర్మార్థ కామ్య మోక్షం అని దీని అర్థం. అంటే ధర్మార్థ కామ్యాలను పొంది మోక్ష మార్గం ప్రాప్తిస్తుంది. నరకాసుని వధించిన సమయంలో నీ ఆఖరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు అని కృష్ణుడు అడగగా అప్పుడు నరకాసురుడు ఇలా కోరుకుంటారు, ఈ భూలోకంలో ఎవరైతే నన్ను వధించిన రోజు సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం చేస్తారో వారు 4 పురుషార్థాలని అనుభవించే యోగం వారికి ప్రాప్తించండి అని లోక కళ్యాణం కోసం వరాన్ని కోరుకుంటారు. అప్పుడు కృష్ణుల వారు ఇచ్చేస్తారట. కాబట్టి రేపు ఉదయం సూర్యోదయానికి ముందే మరియు చంద్రోదయం అయిన తర్వాత బుధవారం రాత్రి రేపు సూర్యోదయానికి పూర్వం 4 గంటల 25 నిమిషాలకి చంద్రోదయం అవుతుంది.
ఆ సమయంలో నువ్వుల నూనెని గోరువెచ్చగా చేసుకుని నలుగు పెట్టుకుని సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం చేసేయాలి. తరువాత మగపిల్లలు, ఇది కేవలం మగవారికి మాత్రమే, ఏ వయసు వారైనా సరే అందరూ కూడా ఈ అభ్యంగన స్నానం చేసేయాలి. అభ్యంగన స్నానం చేసి సూర్య నమస్కారం చేశాక తల్లిదండ్రుల నుండి ఆశీర్వాదం తీసుకోవాలి. తరువాత తల్లిదండ్రులు పిల్లలకు హారతిని ఇచ్చి ఆశీస్సులు అందించడం వలన వారిపై ఎటువంటి చెడు దృష్టి, నరగోళ, నరదృష్టి మరియు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా వారి దరిచేరదు. వారి జీవితంలో ధర్మ మార్గాన్ని ఎన్నుకుంటూ మంచిని చేస్తూ మంచి దారిలో జ్ఞానంతో ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే ముఖ్యంగా తల్లిదండ్రులకు నమస్కరించుకోవడం అనేది విశేషం. ఆఖరిలో తల్లి పిల్లలకి ఎర్ర నీళ్లతో దృష్టిని తీసి వారికి బొట్టు పెట్టాలి. సుమంగళి కాకపోయినప్పటికీ కూడా తల్లి తల్లే కాబట్టి పిల్లలకి ఇలా దృష్టి తీయడం అనేది చేయాలి. అయితే నుదుట గంధం కానీ విభూదిని కానీ అలంకరించుకోవాలి. తరువాత తీయని ప్రసాదాన్ని భుజించాలి. ఇక రేపు నరక చతుర్దశిని ఆచరిస్తారు. శ్రీకృష్ణుడు సత్యభామ నరకాసురుని వధించిన తర్వాత శ్రీకృష్ణుని పెంచిన తండ్రి గారైనటువంటి నందుడు వారికి హారతి తీస్తారట. అదే సమయంలో అక్కడ ఉన్న అందరూ కూడా హారతి ఇస్తారు. దీనిని బ్రహ్మీ ముహూర్తంలోనే ఆచరిస్తారు. ఎందుకు బ్రహ్మీ ముహూర్తంలోనే ఆచరిస్తారు అంటే బ్రాహ్మీ ముహూర్తంలో సకల దేవగణాలు జాగృత వ్యవస్థలో ఉంటాయట. దేవగణాలందరూ కూడా అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంచ విభీషణ కృపః పరశురామంచ సప్తైతే చిరజీవినః అంటూ సప్త చిరంజీవులను స్మరిస్తూ శరీరానికి నూనె రాసుకోవడం వలన వీరు కూడా చిరంజీవులు అవుతారనేది అందరి నమ్మకం. అయితే ప్రకృతిలో ఆ సమయంలో పాజిటివ్ శక్తి ఎక్కువగా ఉంటుందట. ఆ సమయంలో మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు అన్ని చక్రాలు జాగృత వ్యవస్థకు వచ్చి వాటిలో దివ్యశక్తి అనేది ఏర్పడుతుందని నమ్మకం. అంతేకాకుండా శరదృతువులో పగలు తక్కువగా ఉంటుంది, రాత్రి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ శాతం ప్రకృతిలో నెగిటివ్ ఎనర్జీ ఉత్పత్తి అవుతూ ఉంటుందట. చలికాలంలో మనిషి నీటిని ఎక్కువ సేవించడు కాబట్టి దాని వలన యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడం, స్కిన్ డ్రై అయిపోవడం, స్కిన్కి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి నువ్వుల నూనెతో మర్దన చేసుకుని స్నానం చేస్తూ ఉండడం వలన వారికి ఏ సమస్యలు దరిచేరవు. నెగిటివ్ ఎనర్జీతో పాటు దారిద్ర్యం కూడా దూరం అవుతుంది. తర్వాత ఎర్రని తిలకంను నుదుటన పెద్దవారి చేతుల మీదుగా అలంకరించుకోవాలి. ఎవరిలో అయితే మంచి అనేది ఉంటుందో అది విలువ కట్టలేనిది కాబట్టి అలా మంచిని ఆచరిస్తూ ఉండడం వలన అదే ధనంగా అభివృద్ధి అవుతుంది. ఇక దివ్య పూజ. ఈరోజు గురువారం చతుర్దశితో పాటు కాళీ చౌదశ ఆచరిస్తారు. అంటే కాళికాదేవిని పూజించి రాత్రికి 14 దీపాలను ఇంటి చుట్టూ వెలిగిస్తారట. అయితే దీపాలు వెలిగించడంతో పాటు ఇంటి ముందు ముగ్గు తప్పనిసరిగా ఉండాలి మరియు తోరణం ఉండాలి. మహాలక్ష్మి ఒక వరాన్ని అందిస్తారట. ఒక పుణ్యవతి మహాలక్ష్మి అంటే భక్తితో సకల విధాలైన పూజలు చేస్తూ ఒక పుణ్యక్షేత్రంలో నిద్రిస్తూ ఉండగా ఆమెకు మహాలక్ష్మి కలలోకి వచ్చి నువ్వు ఇంటికి వెళ్ళి నిద్రించి ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గును వేసి ఇంట్లో దేవుడి ముందు దీపం వెలిగిస్తే నేను మీ ఇంటికి వస్తాను, అప్పుడు మీ దారిద్ర్యం దూరం అవుతుంది అని చెప్తారట. అప్పుడు ఆమె ఇంటికి వెళ్ళి అలానే ఆచరించగా ధనలక్ష్మి వచ్చేస్తుందట. తర్వాత ఆ విషయాన్ని తెలుసుకున్న గ్రామంలోని స్త్రీలందరూ కూడా ఇంటి ముందు ముగ్గును వేసి ఇంట్లో దీపం వెలిగించడం అలవాటుగా చేసుకున్నారు. ఆ తర్వాత అందరి ఇల్లు లక్ష్మీ నివాస స్థానాలై అందరూ సంతోషం మరియు అష్ట సంపదలతో అభివృద్ధి అయ్యారట. ఇక ఈరోజు కాళికాదేవి దర్శనం చేసుకోవాలి. ఓం కాళికాయై నమః అనే నామాన్ని జపించాలి. కాళికా స్తోత్రాన్ని చదువుకోవాలి. అలా చదువుకొని దుర్గాదేవి ముందు దీపం వెలిగించాలి. ఇలా చేయడం వలన సకల విధమైన దుష్టగ్రహాలు శత్రువుల నుండి అమ్మవారు కాపాడుతారు. హిత శత్రువులు, కుటుంబ శత్రువులు, బంధుబాంధవ శత్రువులు, పరశత్రువులు ఇలా అన్నింటి నుండి రక్షించబడతారు. అయితే ఇవేవీ చేయలేని వారు ఉదయాన్నే తలస్నానం చేసి కృష్ణ పరమాత్ముని ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించి కృష్ణం వందే జగద్గురుం అనుకున్నా కూడా కృష్ణుని అనుగ్రహం ప్రాప్తిస్తుంది. కృష్ణాష్టకాన్ని పారాయణ చేసుకోవడం వలన ఉత్తమ సంతానం ప్రాప్తిస్తుంది. లేదా దేవుడి గదిలో స్వస్తిక్ ముగ్గును వేసి దాని మధ్యస్థానంలో ఒక దీపం మరియు 4 కోణాలలో 4 దీపాలు అంటే పంచభూతాలకి ప్రతీకంగా 5 దీపాలను వెలిగించినా కూడా ప్రకృతి మాతను పూజించిన పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. ఇక దివ్యమైన యోగక్షేమం.
దారిద్ర్యం దూరమై లక్ష్మీ కటాక్షం కలిగేందుకు, వ్యాపారాభివృద్ధి జరిగేందుకు ఈరోజు సాయంత్రం లక్ష్మీదేవి ముందు నెయ్యి లేదా విప్ప నూనె వేసి తామర ఒత్తులతో దీపారాధన చేయాలి. అమ్మవారిని ఎర్రని పుష్పాలతో పూజించి అర్చించాలి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.